కేసు నెంబర్ 1, ఆగ్రాలో శ్రీరామనవమి సమయంలో గోహత్య జరిగింది. చేసింది ఎవరు? ముస్లింలు. దీని కారణంగా ఆగ్రాలో కమ్యూనల్ వైలెన్స్ అయ్యాయి. కేసు నెంబర్ 2, ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ డిస్టిక్ లో శివమందిరం ముందు మీట్ వేశారు. వేసింది ఎవరు? ముస్లింలు. దీని కారణంగా కూడాను కమ్యూనల్ వైలెన్స్ జరిగాయి. కేసు నెంబర్ 3, కోయంబత్తూర్ గుడి ముందు మీట్ వేశారు. వేసింది ఎవరు? ముస్లింలు. కేసు నెంబర్ 4, ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ లో కొంతమంది గోహత్య చేస్తూ పట్టుబడ్డారు. చేసింది ఎవరు? ముస్లింలు. ఉపనిషత్తుల్లో ఉత్తమ కుమారుడు పుట్టాలంటే బీఫ్ తినాలి అన్నది నో న్యూస్. మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. ఇలాంటి కేసులు విన్నప్పుడు సామాన్య హిందూ మైండ్ లో ఏమొస్తుంది? ముస్లింలు మా మత విశ్వాసాలతో ఆడుకుంటున్నారు అనే భావన కలుగుతుంది. అంతేకాకుండా రాధా మనోహర్ దాస్ లాంటి మత ప్రచారకులు ఎవరైతే ముస్లింలపై విరుచుకపడుతున్నారో ఇవన్నీ కూడా నిజమే, ఇతను కరెక్ట్ చేస్తున్నాడు అనుకుంటారు. మనం చెప్పుకున్న కేసు నెంబర్ 1 చేసింది ముస్లింలు కాదు. యూపీ పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు హిందూ మహాసభ కార్యకర్తలు చేసి ముస్లింలపై నెట్టారు. కారణం కమ్యూనల్ వైలెన్స్ జరగాలని. కేసు నెంబర్ 2, శివమందిరం ముందు మీట్ వేసింది ముస్లింలు కాదు. ఎవరు? ఒక హిందూ, చంచల్ త్రిపాఠి. కారణం ఏంటి? ఎందుకు వేశాడు? తన ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఒక SHO మీద రివెంజ్ తీసుకోవాలని. ఆశ్చర్యం ఏంటంటే అతడు ఒక ముస్లింకు 10,000 రూపాయలు ఇచ్చి ఆ మీట్ వేయించాడు. కేసు నెంబర్ 3, కోయంబత్తూర్ మందిరం ముందు మీట్ వేసింది ముస్లింలు కాదు. ఎవరు? ఒక హిందూ, తన పేరు హరిరామ్ ప్రకాష్. కారణం అకార్డింగ్ టు ది పోలీస్ హీ వాస్ మెంటల్లీ డిస్టర్బ్డ్. కేసు నెంబర్ 4, యూపీ పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ మేరకు బజరంగ్ దళ్ లీడర్ 4గురితో కలిసి గోహత్య చేశాడు. కారణం ఒక ముస్లింని ఇరికించాలని. ఆశ్చర్యం ఏంటో తెలుసా? తను ఒక ముస్లింని ఇరికించడానికి ఒక ముస్లిం సహాయం తీసుకొని గోహత్య చేశాడు. రాధా మనోహర్ దాస్ అంటాడు, గోవును తినేవాడు గోవును కోసేవాడు ఒక్కటి కాలేడు అని. మరి ఇక్కడ గోవును కోసే దగ్గర హిందూ ముస్లిం ఒకటవుతున్నారు. మన దేశంలో భయంకరమైన మాఫియా నడుస్తుంది వాట్సాప్ మరియు మీడియా ద్వారా. దీని ఉద్దేశం ఒకటే, హిందువుల బ్రెయిన్ వాష్ చెయ్యాలి, వాళ్ళ పబ్బం గడుపుకోవాలి అని. ఏ దేశంలోనైనా మెజారిటీ కమ్యూనిటీనే టార్గెట్ చేస్తారు. మన దేశంలో హిందువులు మెజారిటీ కనుక మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకు మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలతో థ్రెట్ ఉందని విద్వేషపూరిత ప్రసంగాలు చేసి హిందువుల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. హిందువుల బ్రెయిన్ వాష్ చేయడానికి వాట్సాప్ మాఫియా 4 డిపార్ట్మెంట్లుగా పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ నెంబర్ 1, హిందువుల్లో దేశభక్తి పేరుతో ధర్మభక్తి పేరుతో గర్వం పెంచుతారు. హిందువులు దేశం కోసం ఏమి చేయకున్నా, ధర్మం కోసం ఏమి చేయకున్నా, వేదాలు చదవకున్నా, ఉపనిషత్తులు చూడకున్నా, గుడికి వెళ్ళకున్నా, భగవద్గీత టచ్ చేయకున్నా హిందూ కుటుంబంలో పుట్టడమే అది పెద్ద గొప్ప అని గర్వం పెంచుతారు. हिंदू धर्म में जिस व्यक्ति का जन्म होता है वो व्यक्ति बहुत ही भाग्यशाली होता है. డిపార్ట్మెంట్ నెంబర్ 2, హిందువులు తరతరాల నుంచి అత్యాచారాలకు గురి చేయబడుతున్నారు, దౌర్జన్యాలకు గురి చేయబడుతున్నారు, అణిచివేయబడుతున్నారు మెజారిటీగా ఉన్నప్పటికీ. డిపార్ట్మెంట్ నెంబర్ 3, హిందువులకు క్రైస్తవులతో ముస్లింలతో అపాయం ఉంది. ఒకానొక రోజు ఈ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగానో ముస్లింల దేశంగానో మార్చేస్తారు. డిపార్ట్మెంట్ నెంబర్ 4, మీరు మోదీకే ఓటు వేయండి. ఎందుకంటే మోదీ ఒక అవతార పురుషుడు. ముస్లింల నుంచి క్రైస్తవుల నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఒక్క మోదీ తప్ప. ఎందుకంటే మీరు చాతగాని గాజులు వేసుకొని కూర్చున్న హిందువులు. మోదీ ఒక్కడే మొగాడు, ఆయనే మిమ్మల్ని కాపాడతాడు. दुनिया का सबसे बेस्ट प्राइम मिनिस्टर है. बाप जो पैदा किया उससे बड़ा मोदी है, उतना वो भगवान है. भगवान भारत भी भगवान का वरदान बन के आए हैं. ఈ డిజిటల్ మాఫియా ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికి చక్కటి ఉదాహరణ మన కోవా బన్. కూలి చేసుకొని బ్రతికే కోవా బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి ఉగ్రవాది. తనకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా దేశద్రోహులే. కానీ కాలు రామ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపి అమ్మితే నో న్యూస్. ముస్లిం అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది లవ్ జహాద్.
బండి సాయి భగీరథ్ చెప్పరాని పనులు చేసిన అది హనీ ట్రాప్. హిందువులు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తే నో న్యూస్. ముస్లింలు బక్రీద్ కోసం ఒక ఆవును కొయ్యాలనుకుంటే గూగుల్ బద్దలయ్యేలా హెడ్ న్యూస్. ఇస్లాంలో బీఫ్ తినే అనుమతి ఉంది అన్నది హెడ్ న్యూస్. ఉపనిషత్తుల్లో ఉత్తమ కుమారుడు పుట్టాలంటే బీఫ్ తినాలి అన్నది నో న్యూస్. అప్పుడెప్పుడో అక్బరుద్దీన్ 5 నిమిషాలు పోలీసులను పక్కకు జరపండి అన్నది అది ఇప్పటికీ హెడ్ న్యూసే. కానీ రాధా మనోహర్ దాస్ మీ అమ్మ దగ్గరికి ఎవడో వచ్చిపోతే మీరు పుట్టారు, చర్చిలను బద్దల కొట్టండి అంటే నో న్యూస్. ఇలా పనిచేస్తుంది మన గోధి మీడియా. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా బీజేపీ పార్టీకి డబ్బులు ఇచ్చి బీఫ్ ఎక్స్పోర్ట్ గల్ఫ్ దేశాలకు చేసి అరబ్బు ముస్లింలకు తినిపిస్తే నో న్యూస్. మన దేశపు ముస్లింలు తింటే హెడ్ న్యూస్. నార్త్ ఈస్ట్ లో ఎలక్షన్స్ వస్తే బీజేపీ లీడర్స్ వాళ్ళ తల్లిని కూడా అమ్మేస్తారు, అంటే గోవుని కూడా వదిలేస్తారు. సునీల్ దేవధర్ ఏమన్నాడు అంటే వాళ్ళు తినే అలవాట్లు మార్చుకోలేకపోతే, అంటే బీఫ్ తినడం మారకపోతే వాళ్ళపై మేము ఎలాంటి బ్యాన్ పెట్టామన్నాడు ఎలక్షన్ కంటే ముందు. लेकिन कई ऐसे हिंदूज भी है नॉर्थ ईस्ट में, ये हजम होने के लिए थोड़ा डिफिकल्ट है लोगों को, लेकिन मालूम रहना चाहिए कि फैक्ट इज फैक्ट. कुछ जनजातियों में हिंदूज है जो गोमांस खाते हैं. अगर वो लोग नहीं चाहते हैं तो उनके ऊपर बैन नहीं लगाना चाहिए, इसलिए वहां पर नहीं लगाया. మీ లీడర్ ఇలా ఎందుకు అన్నాడని చెప్పేసి సుధాంశు త్రివేది అనేటువంటి బీజేపీ లీడర్ని అడిగితే అతను ఏమన్నా తెలుసా, నార్త్ ఈస్ట్ లో ఏవైతే ఉంటాయో అవి గోవులు కాదు, మా తల్లి కాదు అన్నాడు. రాధా మనోహర్ దాస్ నువ్వేమో గోవుల్ని తల్లి అంటున్నావు, సుధాంశు త్రివేది ఏమో అవి గోవులు మా తల్లి కాదు, నార్త్ ఈస్ట్ లో ఏవైతే ఉంటాయో అవి గోవులే కాదు మా తల్లే కాదు అంటున్నాడు. ఏంటి కన్ఫ్యూజన్ మాకు? ఇంకా ఎన్ని రోజులు మేము భరించాలి మిమ్మల్ని? ఒక్కడైనా బీజేపీలో చదువుకున్నవాడు ఉన్నాడా? ఒక్కడైనా బాబా రూపంలో అవతారం ఎత్తినవాడు చదువుకున్నవాడు ఉన్నాడా? అజ్ఞానంలో మీరు ఉండి ప్రజల్ని అజ్ఞానంలోకి తీసుకుపోవడం ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మేము ఏం చేయాలి? నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి గోవులు మేము తింటున్నాం, ఎందుకంటే సుధాంశు త్రివేది అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి గోవులు కాదు, ఇది మాత కాదన్నాడు, మేము తింటున్నాం. నువ్వేమో తినొద్దు ఆ మాత అంటున్నావు. ఏం చేయాలి మేము? నువ్వే పరిష్కారం చేయ దీనికి. जो नॉर्थ ईस्ट में खाया जाता है वो गाय है क्या? नहीं जी, उसका नाम है मिथुन. మొన్న చేసినటువంటి వీడియోలో ఒక కామెంట్ వచ్చింది. ఈ వీడియో గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ముందు నువ్వు 6 స్టాంజర్స్ చదువు అంటాడు. మొన్న చేసిన ఏ వీడియో అది? విష్ణువు దశావతారాల నుంచి చేప ఒక అవతారమే, పంది ఒక అవతారమే, వీటిని తింటుంటే ఎందుకు ఆపట్లేదు? గో విష్ణు అవతారం కాదు కదా, దాన్ని ఎందుకు ఆపుతున్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తే ఆ వీడియోను పక్కన పెట్టు అంటున్నాడు సమాధానం లేక. కానీ నేను 6 స్టాంజర్స్ చదవాలంట. చదువుతాను, అది కూడా చదువుతాను, దాని గురించి కూడా వీడియో చేస్తాను. ముందు దీనికి సమాధానం చెప్పు. ఇది చేత కాదు, కానీ నేను 6 స్టాంజర్స్ చదవాలి, అందులో దేవి దేవతలను కూడా నేను దేవునిగా ఒప్పుకోవాలని నీ ఉద్దేశం, నీ ఇంటెన్షన్. నేను అన్ని మతాలు సమానమని ఎక్కడ అన్నాను? అనలేదు. అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి మెసేజ్ ఒక్కటే అన్నాను. కానీ ఏ మతాలు పెట్టుకొని ఎవరైతే ఆచరిస్తున్నారో వారి దగ్గర ఉన్నటువంటి గ్రంథాల్లో అన్నిట్లో సమానంగా మెసేజ్ ఉంది అన్నాను. అసలు మతాలే ఒక ట్రాప్. మతం కాదు కావాల్సింది ధర్మం. ఆ ధర్మం అన్ని గ్రంథాల్లో ఉంది అని నేను చెప్పబోతుంటే నువ్వు అన్ని మతాలు సమానమన్నావు కాబట్టి నువ్వు వందే మాతరంలో 6 స్టాంజర్స్ పాడు అంటున్నావు, చదువు అంటున్నావు. అంటే నాతో ఒక తప్పుడు పని చేయించే ప్రయత్నం చేస్తున్నావు. నీ కోసం నేను చదువుతాను, కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. పంది చేప విష్ణు అవతారం, గోవు విష్ణు అవతారం కాదు. మరి గోవులు తింటుంటే ఆపుతున్నారు, పంది చేపలు తింటూ ఎందుకు ఆపట్లేదు? దీనికి కామెంట్లు నువ్వు పెట్టు. నేను ఆ తర్వాత నీ కోరిక తీరుస్తాను. అసలు ఆ వందే మాతరం చరిత్ర ఏంటి? ఆ వందే మాతరంలో 2 స్టాంజాస్ ఎందుకు పెట్టారు? మిగిలిన 4 స్టాంజాస్ ఎందుకు తీసేశారు? వాటి చరిత్ర ఏంటి? మొత్తం నీకు క్లియర్గా చెప్తాను. అందులో ఉన్నటువంటి లొసుగులేంటి? అసలు ఆ 4 స్టాంజాలలో ఏమేమి ఉంది? అది వేదాలకు విరుద్ధమా సమంజసమా? ఖురాన్కు విరుద్ధమా సమంజసమా? ఇవన్నీ విషయాల గురించి నీ కోసం ఒక వీడియో చేస్తాను. కానీ వీటికి ముందు నువ్వు సమాధానం చెప్పు. ప్రేక్షకులారా, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. మంచి పనులు చేసిన వాళ్ళు పైకి వెళ్ళిపోతే ఆ జన్మలు అనేటివి ఉండవు, పాపాలు చేసిన వాళ్ళే జన్మెత్తి కుక్కగానో పందిగానో పుడతారు అని మనం విన్నాం. రాధా మనోహర్ దాస్ గారు చాలా మంచి పనులు చేస్తారు కదా, దేశం కోసం ధర్మం కోసం అని పుణ్య పనులు చేస్తారు కదా, మరి ఆయన చనిపోతే ఇక అటేనా ఇటు రాడా అనేది నా యొక్క క్వశ్చన్. దీనికి మీరు కామెంట్లో సమాధానం చెప్పండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.